గేమ్ చేంజర్ టీజర్ 55 మిలియన్స్ కొట్టిందా 70 మిలియన్స్ కొట్టిందా రియల్ ఆర్ ఫేక్ 24 అవర్స్ లో రామ్ చరణ్ గారు చేసిన అరాచకం మామూలుగా లేదు. యూట్యూబ్ మీటర్ పగిలిపోయింది. 3 లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన టీజర్ రెస్పాన్స్ మామూలుగా లేదు. కానీ ఈ టీజర్ రెస్పాన్స్ నుంచి 24 అవర్స్ లో వచ్చిన రికార్డ్స్ గురించి కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి నేను క్లారిటీ ఇస్తాను, తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు. కొంతమంది ఏమో 54 మిలియన్ వ్యూస్ కొట్టాడని, కొంతమంది ఏమో ఇంకా ఎక్కువ కొట్టారని, ఫైనల్ గా దిల్ రాజు గారు 24 అవర్స్ రిపోర్ట్ లో 70 మిలియన్ వ్యూస్ కొట్టారని చూపిస్తున్నారు. అసలు ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చింది అనే విషయం మీరు తెలుసుకుంటే తప్పకుండా వీడియో కంప్లీట్ గా అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. టీజర్ లో రామ్ చరణ్ అన్న చాలా మంచి డ్రెస్సులతో కనిపించారు. ఆ అవుట్ ఫిట్ కనుక మీకు నచ్చితే ట్రై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉన్నాయి, ట్రై చేయండి. ఇక ఓవరాల్ గా ప్రస్తుతానికి వరకు మనకున్న రిపోర్ట్స్ ఏంటంటే తెలుగులో 32.5 మిలియన్ వ్యూస్ కొట్టి 5 లక్షల పైగా లైక్స్ అయితే సంపాదించింది ఈ టీజర్. అలాగే తమిళ్లో 1.86 మిలియన్ వ్యూస్ కొట్టింది, 1,00,000 పైగా లైక్స్ అయితే సంపాదించింది. హిందీలో 16.7 మిలియన్ వ్యూస్ అయితే కొట్టింది, 1,20,000 పైగా లైక్స్ అయితే సంపాదించింది. అసలు విషయానికి వస్తే సినిమా మొత్తం కలిపి 70 మిలియన్ల వ్యూస్ అయితే కొట్టింది. అలాగే దాదాపు 7.5 లక్షలకు పైగా లైక్స్ అయితే సంపాదించింది. అయితే దిల్ రాజు గారు 70 మిలియన్లు చెప్పడానికి, మిగతా వాళ్ళందరూ 54 మిలియన్స్ వరకు చెప్పడానికి తేడా ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్ గా యూట్యూబ్ లో వ్యూస్ అన్ని కూడా అప్పటికప్పుడే కంప్లీట్ గా యాడ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఛానల్ మీరు తీసుకుంటే, నేను ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన గంటకి మీకు ఒక 500 వ్యూస్ కనిపిస్తుంటే అప్పటికే నాకు 1000 వ్యూస్ వచ్చి ఉంటాయి. అంటే నాకు మాత్రమే రియల్ టైంలో ఎన్ని వ్యూస్ వచ్చాయని కనిపిస్తుంది, మీకు అది కనిపించదు. సో ఈ విధంగా మీ కళ్ళకు అప్డేట్ అయినంత వరకు కనిపించింది 54 మిలియన్ వ్యూస్ అయ్యి ఉండొచ్చు. కానీ రియల్ టైంలో ఎంత అప్డేట్ అయ్యింది అన్నది ఆ ఛానల్స్, ఆ 3 ఛానల్స్ కి సంబంధించిన రియల్ టైం వ్యూ చూస్తే కానీ మనకు అర్థం కాదు. సో మేకర్స్ రిలీజ్ చేసిన వ్యూస్ మాత్రమే ఒరిజినల్ వ్యూస్ అవుతాయి. ఈ విషయం తెలియని చాలా మంది కూడా ఇదంతా కూడా ఇష్టం వచ్చినట్టు రాశారని కామెంట్ చేస్తారు. కానీ ఇదే లాజిక్ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసే ఎవరికైనా ఇది అర్థమవుతుంది. ఇక్కడ మీకు విషయం అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే, తమిళ్లో కొద్దిగా వ్యూస్ 24 అవర్స్ లో తక్కువ వచ్చినాయి అనిపించవచ్చు. నిజానికి డెఫినెట్ గా ఈ సినిమాకి సంబంధించి కొంత నెగిటివిటీ అయితే ఉంది. బికాస్ ఆఫ్ శంకర్ గారు భారతీయుడు మూవీ ఫ్లాప్ అవడం వల్ల, ఈ భారతీయుడు ఎఫెక్ట్ ఎంతో కొంత ఉండడం వల్ల సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ తమిళ ఆడియన్స్ లో కొద్దిగా తగ్గింది. కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఇవన్నీ మారిపోయినాయి అనుకోండి. కాకపోతే వెంటనే ఎందుకని ఎక్కువ వ్యూస్ రాలేదు అంటే అందుకని చెప్పాలి. కానీ రామ్ చరణ్ గారి వల్ల ఇలాంటి నెగిటివిటీని కూడా తన్నుకొని ముందుకొచ్చి రికార్డు స్థాయిలో 70 మిలియన్ వ్యూస్ కొట్టడం అనేది విత్ ఇన్ 24 అవర్స్, దట్ టు 7.5 lakhs వరకు లైక్ సంపాదించడం అంటే ఇది రామ్ చరణ్ గారి ఫీట్ అనే చెప్పాలి. ఇంకొక విషయం, దీనిలో గ్రాఫిక్స్ ఏం లేవు. దీనిలో ఇది ఒక పక్కా ఎంటర్టైనింగ్ కమర్షియల్ పొలిటికల్ డ్రామా అన్నమాట. ఇలాంటి సినిమాతో రామ్ చరణ్ గారి వల్లే ఈ స్థాయిలో కొట్టడమైంది. కమర్షియల్ సినిమా లాంటి దాంతో ఇలా కొట్టడం అందరి వల్ల సాధ్యం కాదు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక గేమ్ చేంజర్ టీజర్ బ్రేక్ డౌన్ వీడియో అయితే మరికొద్దిసేపట్లో మీ ముందుకు రాబోతుంది. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే ఇది మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేసి వెళ్ళండి.